హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీ అండ్ హెల్తీ రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రవ్వ లడ్డు బెల్లంతో యూజ్ చేసి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇలా చేసినట్లయితే రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా వస్తుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి కొంచెం వేడెక్కాక జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టుకొని జీడిపప్పు దోరగా వేయించుకొని అందులోనే కిస్మిస్ యాడ్ చేసుకోండి. కిస్మిస్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లో సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వను 2 కప్స్ ఆఫ్ బొంబాయి రవ్వను యాడ్ చేసుకున్నాను. అంటే హాఫ్ కేజీ బొంబాయి రవ్వ. అది ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. దీంట్లోనే ఎండు కొబ్బరి తురుము 1 కప్పు వేసుకొని పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. రవ్వలో కలిసే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1.5 కప్ బెల్లాన్ని తీసుకొని, అంటే నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బొంబాయి రవ్వకి 1.5 కప్ బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఎంతైతే బొంబాయి రవ్వను యూజ్ చేస్తారో దాని ప్రకారం బెల్లాన్ని తీసుకోండి. కొద్దిగా వాటర్ కొద్దిగా లైట్ పాకం వచ్చే వరకు బాగా కలుపుకొని దాన్ని వడగట్టుకోండి. అందులో రాళ్ళు ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే పోతాయి. మనం తీసి పెట్టుకున్న రవ్వలో ఈ బెల్లం పాకాన్ని వేసి అందులోనే ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. మొత్తాన్ని కలుపుకొని అందులో ఒక 100 ml పాలు వేసుకొని బాగా కలుపుకొని, పాలు వేసుకోవడం వల్ల మనకు లడ్డు చేయడం ఈజీగా ఉంటుంది. ఈ లడ్డూలను ఇలానే చుట్టి పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.